ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియా స్నేహితుడా, సహోదరి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మనకు అవకాశం ఇచ్చారు. మీరు కూడా వినే అవకాశాన్ని దేవుడు మీకు కల్పించాడు. కనుక మీరందరూ కూడా కొంచెం శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మొదటిగా దేవాది దేవునికి మనము కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యంలో ఒక మాట ఉంది. అక్కడ యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి ప్రవచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఈ వాక్యంలో ఇన్ని విషయాలు ఉన్నాయి. మనము ఒకే ఒక అంశాన్ని తీసుకుని సమాధానకర్త అనే విషయాన్ని తీసుకుని కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రండి ప్రియులరా, నాతో షేర్ చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడా, దయగల నాయన, పరిశుద్ధుడు అని తండ్రి, మరొక అవకాశాన్ని కల్పించావయ్యా. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గొప్ప శ్రేష్టమైన సమయం నీ కొరకు నాయన మేము సిద్ధపడి వచ్చి ఉన్నాం. మీ పరలోక ఆత్మ జ్ఞానము చేత మమ్మను నింపండి. నీ మాటలు మీరు ప్రకటించండి. సమాధానం గురించి మాతో మాట్లాడండి. ఇట్టి వాక్య భాగమును మేము ధ్యానించుకునే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మొదటిగా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు. రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమాధానకర్త అని ఆయనకు పేరు. సమాధానకర్త అంటే ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఆంగ్లంలో మనం చూస్తాం. ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానమును ఇచ్చువాడు, లేదా సమాధానమును పుట్టించువాడు, లేదా సమాధానానికి అధికారి అని మనం చెప్పొచ్చు. ఈ సమాధానము అనే అంశాన్ని ఎందుకు తీసుకున్నాను అని అంటే, నేటి దినాలలో కుటుంబాలు, వ్యక్తులు, సమాజాలు, దేశాలు కూడా సమాధానము లేక చాలా భయంకరమైన దుర్బలమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నేడు ప్రతి మనిషికి సమాధానము చాలా అవసరం. అయితే సమాధానము అనగా ఏంటి అని మనం ఆలోచన చేస్తే, సమాధానము అని అంటే మనిషికి ₹1 కోటి ఇంటే సమాధానం ఉంటుందా? లేదా అందమైన నగలు ధరిస్తే సమాధానం వస్తుందా? లేదా అందమైన వస్త్రాలు ధరిస్తే సమాధానం దొరుకుతుందా? లేదా కడుపు నిండా మంచి రుచికరమైన బిర్యానీలు తింటే మనకు సమాధానం దొరుకుతుందా? హ్యాపీగా ఉండగలుగుతామా? లేదు. నువ్వు వెండి బంగారాలు సంపాదించినా కొద్దిసేపే, రుచికరమైన భోజనం చేసినా కొద్దిసేపే, ఆ తిన్నంతసేపే నీకు సమాధానం. లేదు అందమైన బంగ్లా కట్టుకుంటావా? నీకు సమాధానం దొరకదు. ఎందుకంటే ఆ బంగ్లా నుండి కట్టగలవు, కానీ బంగ్లాలో ప్రశాంతంగా నిద్రించే నిద్ర మాత్రం నీకు దొరకదు. అయితే మనకు సమాధానం కావాలి. ఎవరిస్తారు ఈ సమాధానం? ఎవరిస్తారు ఈ నెమ్మది? ఈనాడు అనేక దేశాలలో అనేక మంది ప్రజలు సమాధానం లేక సమాధానాన్ని వెతుకుతూ వెంటాడుతూ వారి జీవితాలని మధ్యలోనే ముగించుకుంటున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. సమాధానము లేక చనిపోయే వారిని సూసైడ్ చేసుకుని కొన్ని వందల వేల మంది మన భారతదేశంలో ప్రతి దినము సూసైడ్ కేసులు మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, ఇటీవల ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో 2nd స్టేర్లో నుంచి దూకి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు ఎవరికి తెలియదు. తన బెడ్ మీద ఒక సూసైడ్ నోట్ రాశాడు. నేను తీవ్రమైన కడుపు నొప్పితో వచ్చా, ఏ డాక్టర్ కూడా దాన్ని స్వస్థపరచలేకపోతున్నాడు. నా చావుకు ఎవరో కారణం కాదు, నాకు సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతంగా ఉందాము పడుకుందామంటే ఈ కడుపు నొప్పి చేత నేను బాధపడుతున్నాను కనుక నేను చనిపోతున్నా అని చెప్పేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగే మనం చూస్తే ఎన్నో కోకొల్లల సాక్ష్యాలు మనం చూడవచ్చు. సమాధానం లేక సినిమా యాక్టర్లేంటి, డైరెక్టర్లేంటి, మరి ఇంకా ఎంతోమంది లక్షాధికారులు కూడా సమాధానము లేక సతమతమవుతూ జీవితాలని అర్ధాంతరంగా ముగించుకుంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభు ఇటు శుభవార్తను మనకిస్తూ ఉన్నాడు. ప్రపంచానికి ఒక అద్భుతమైన శుభవార్త.
ఏంటంటే, సమాధానం లేని ప్రజలారా, ఇదిగో నేను మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, రండి నా దగ్గరకు. యేసుప్రభు పిలుస్తున్నాడండి. యోహాను సువార్త 11:28 ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, నేను మీకు రెస్ట్ ఇస్తా, నేను మీకు సమాధానం ఇస్తా. యేసయ్య ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆహ్వానాన్ని కనుక నువ్వు మన్నించినట్లయితే నీకు ఆయన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులరా, ఇటీవల ఎంతోమంది గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కూడా, కోట్లు సంపాదించిన వారు కూడా ఎందుకు చనిపోతున్నారో తెలుసా? ప్రియులరా, సమాధానం లేక. అట్టి సమాధానం నీకు కావాలంటే యేసయ్య పిలుస్తున్నాడు. ఆయనే సమాధానం ఇచ్చేవాడు. చూడండి, జకర్యా గ్రంథంలో 9:10 ఒక మాట చెప్తాడు. ఈ సమాధానము లోకంలో ఉన్న నా ప్రియులైన, నా పిల్లలైనా, ప్రత్యేకించబడిన ఇశ్రాయేలీయులకు, క్రైస్తవులకు మాత్రమే కాదు, సర్వలోక ప్రజలకు జకర్యా ప్రవక్త ముందుగానే చెప్పాడు. సర్వలోక ప్రజలకు సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన సమాధానం ఇస్తాడు. అన్యజనులకేమి, క్రైస్తవులకేమి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సమాధానం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, నాకేం పర్వాలేదు, నేను సమాధానంగా ఉన్నా అనుకుంటున్నావా? ప్రస్తుతానికి నీకు ఆరోగ్యం ఉన్నంతసేపే నువ్వు సమాధానంగా ఉండగలవు. లేదా నీ ఉద్యోగం నీ చేతిలో ఉన్నంతసేపు నువ్వు సమాధానంగా ఉండగలవు. లేదా నీకు సమస్యలు కుటుంబంలో ఏవి లేనంతసేపు నువ్వు సమాధానంగా ఉండగలవు. కానీ కొంత సమయం గడిచిన తర్వాత, కొన్ని రోజులు గడిచాక, కొన్ని సంవత్సరాలు గడిచాక ఖచ్చితంగా సమాధానం లేని సమయం ఒకటి రాబోతుంది. అట్టి సమయంలో నువ్వేం చేస్తావు? నువ్వు ఎక్కడ వెతికినా, ఎక్కడికి వెళ్ళినా నీకు సమాధానం దొరకదు. కాబట్టి సమాధానకర్త అయిన యేసు దగ్గరకు నువ్వు రావాలి. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. 3వ వచనంలో ఆయన షాలేము రాజు అనగా సమాధానమునకు రాజు. మీకు ముందే చెప్పాను సమాధానాన్ని అంటే ఏంటి అని. ఎవరికైతే సమాధానం లేదో వారికి సమృద్ధికరమైన సమాధానము ఇచ్చేవాడే సమాధానకర్త. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు నాకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఈ లోకంలో ఎవడు సమాధానం ఇవ్వలేడు. ఎందుకంటే, బాబు నాకు కొంచెం నెమ్మది కావాలి, సమాధానం కావాలి, నా జీవితం అంతా తొందరపాటుగా ఉంది, ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ పని చేయాలో నాకు అర్థం కావడం లేదు, నా బ్రతుకంతా గందరగోళంగా ఉంది, ఒక మంచి సలహా ఇస్తావా అని అంటే ఎవడు కూడా ఎలాంటి సలహా ఇచ్చే స్థితిలో లేరు. అయితే యేసయ్య దగ్గరికి రా. ఆయన అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27 మనం చూస్తే, శాంతి సమాధానమును నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఈ శాంతి సమాధానము నీకు కావాలంటే కమ్ టు జీసస్ రైట్ నౌ. ఇప్పుడే యేసయ్య దగ్గరకు రా, నీకు ఆయన సమాధానము ఇస్తాడు. ఆయనను మించిన వారి లోకంలో ఇంకెవ్వరూ లేరు ప్రియులరా. కనుక సమాధానకర్త అయిన యేసయ్య దగ్గరకు నువ్వు వస్తావా? ఆయన నీకు సమాధానం ఇచ్చువాడు, నీకు సమాధానం అనుగ్రహించువాడు ఆయనే. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీకు సమాధానం కావాలంటే యేసయ్య దగ్గరికి రా, ఆయనే నీకు సమాధానం ఇస్తాడు. తర్వాత మరొక విషయాన్ని కనుక మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చూస్తే, సమాధానమును కలిగి ఉండండి అని అంటున్నాడు. ముందుగానే చెప్పాను మీకు, మనం ఏం చేసినా, ఏం సాధించినా మనకు సమాధానం దొరకదు అని, మనకు నెమ్మది దొరకదు అని. ఆయన సమాధానమునకు కర్త కనుక ఆయన నీతో ఉంటే అప్పుడు నీకు సమాధానం. నీకు వెండి బంగారాలు లేకపోయినా, నీకు ధనధాన్యాలు లేకపోయినా, నీ కుటుంబంలో ఏమి ఉన్నా లేకపోయినా నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు. ప్రశాంతమైన ఆరోగ్యం నీకు ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా హ్యాపీగా నువ్వు జీవించగలుగుతావు. ఎప్పుడో తెలుసా? సమాధానం ఉంటే. సమాధానము లేకుండా ఎవరైతే ఉంటారో ఆ కుటుంబంలో అన్ని సమస్యలు ప్లస్ అన్నీ కూడా బలహీనతలు, రోగాలే. ఈ మధ్య డాక్టర్ గారు కొంతమంది సైంటిస్టులు పరిశోధించి డాక్టర్లు తెలియపరిచిన విషయం ఏంటంటే, ఒక మనిషి ఎప్పుడు బలహీనతకు గురవుతాడు అని అంటే, అతను సంతోషంగా ఉన్నంతకాలం ఏ బలహీనతలు ఉండవు, హ్యాపీగా ఉన్నంతకాలం ఏ బలహీనతలు ఉండవు. ఎప్పుడైతే కొన్ని సమస్యలు వస్తాయో, ఎప్పుడైతే మనిషి సమాధానం లేకుండా ఆలోచనలోకి వస్తాడో, ఈ ఆలోచన మనిషిని ఒత్తిడిలోనికి, టెన్షన్లోనికి తీసుకొస్తుంది. ఎప్పుడైతే మనిషి కొన్ని దినాలు ఈ టెన్షన్తో గడుపుతాడో అప్పుడే బలహీనతలు,
రోగాలు, వ్యాధులు వస్తాయని డాక్టర్లు, సైంటిస్టులు ఇప్పుడు తెలియచేస్తూ ఉన్నారు. నిజమే ప్రియులరా, ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే యాక్చువల్గా చెప్పాలి అని అంటే 40-50 సంవత్సరాల వరకు కూడా మనకి ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు, బాధలు ఉండకపోవచ్చు. ఆ తదుపరి కొన్ని సమస్యలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, మనకు తెలియకుండానే వచ్చేస్తాయి. అప్పుడు మనం అనుకోకుండానే మనకు తెలియకుండా ఆలోచనలోకి వెళ్తాం, అప్పుడు టెన్షన్ ఫీల్ అవుతాం, సమస్యలు వచ్చేస్తాయి, బలహీనతలు వచ్చేస్తాయి, రోగాలు వచ్చేస్తాయి. కనుక వీటన్నిటి నుండి మనం విడిపించబడాలి అని అంటే, నువ్వు ప్రశాంతంగా ఉండాలి అని అంటే, నీకేమున్నా ఏం లేకపోయినా యేసయ్య దగ్గరికి రా. ఆయనే నీకు సమాధానము ఇచ్చువాడు. సమాధానమును నువ్వు కలిగి ఉండు చాలు. సమాధానాన్ని కలిగి ఉండడం అంటే ఏంటి? యేసుక్రీస్తును నువ్వు చేర్చుకుంటే నీ ఇంటిలోనికి లేదా నీ వ్యక్తిగత జీవితంలోనికి యేసయ్యను నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీకు సమాధానము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హీ ఈజ్ రెడీ టు గివ్ పీస్ టు యూ వెన్ యూ రీచ్ నియర్ ఆఫ్ క్రైస్ట్. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరకు వస్తావో ఆయన నీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కొంతమంది సమాధానం లేకుండా యేసు దగ్గరికి వచ్చారండి. మనందరికీ తెలుసు, ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, పొట్టి ఆయన, జక్కయ్య అని అంటాం కదా, లోక శుభవార్తలో ఉంది ఆయన చరిత్ర. జక్కయ్య డబ్బు సంపాదించాడు, ఆయన ట్యాక్స్ కలెక్టర్, గవర్నమెంట్ ఉద్యోగి, ఆయనకి అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, సమాధానం లేదు. సమాధానం లేక యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చాడు. కానీ ఆయన పొట్టివాడైనందున జనసమూహంలో యేసు ప్రభు ఎవరో చూడలేకపోయాడు. అయితే పట్టుదల కలిగి మేడు చెట్టు ఎక్కి యేసు ప్రభు ఈ దారిలో వస్తున్నాడు అని తెలుసుకొని వెయిట్ చేశాడు పిల్లరా. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, జక్కయ్య యేసుక్రీస్తుని వెతుకుతున్నాడు. బైబిల్ ఉంది, సమాధానమును వెదకి వెంటాడండి అని వాక్యం చెప్తోంది. ఆ వాక్యాన్ని మనం చూద్దామా? చూడండి ఆ వాక్యాన్ని. కీర్తన గ్రంథం 34:14 వచనంలో సమాధానమును వెదికి వెంటాడండి అని రాశాడు. సో జక్కయ్యకు సమాధానం లేదు, ఆయన యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నాడు, ఆయన్ని వెతుకుతున్నాడు. ఇప్పుడు ఏ మార్గంలో యేసయ్య వస్తాడు, ఆయన నేను ఇప్పుడు ఎక్కడ కలుసుకోవాలి అని ఆయన వెతుకుతాం ప్రారంభించాడు, సెర్చ్ చేస్తున్నాడు. అందుకనే మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట, వెదకుడి, సెర్చ్ అండ్ ఇట్ విల్ బి ఫైండ్. నువ్వు వెతుకు, నువ్వు కనుగొంటావు. అంటే వెతికితే నీకు దొరుకుతాడు. యేసయ్య వెతికితే దొరికే సమయంలో మనకున్నాడు ప్రియులారా. కనుక జక్కయ్య కూడా ఆయన్ని వెతుకుతూ ఉన్నాడు, యేసయ్యని కనుగొన్నాడు, ఈ మార్గంలో వస్తాడు అని తెలుసుకున్నాడు. వెంటనే ఆ మార్గంలో ఉన్న చెట్టు ఎక్కి చెట్టు కొమ్మల్లో కూర్చుని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, సెర్చ్ చేస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. వీళ్ళల్లో ఎవరు యేసు, నేను ఆయన్ని చూడాలి అనే తాపత్రయం ఆయనలో ఉంది. ఎందుకో తెలుసా? ఆయన గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, డబ్బు సంపాదించాడు, మంచి ఇల్లు ఉంది, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, సమాధానం లేదండి. అన్నీ ఉన్న సమాధానం లేకపోతే మానవ జీవితం అగోచరమే, అగమ్యమే. అందువలన నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు సమాధానం ఇచ్చే యేసయ్య దగ్గరికి రా. జక్కయ్య వెళ్ళాడు, ఆయన చూశాడు. అంతమందిలో విశేషం ఏంటంటే, యేసు ప్రభువుని వెంబడిస్తున్న 100 మందిలో 1000 మందిలో జక్కయ్యను చూశాడు. ఆయన జక్కయ్యను చూసి అంటాడు, జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. మేడి చెట్టు చాలా గుబురుగా ఉందండి. ఆ గుబురులో ఏ కొమ్మల్లో కూర్చున్నాడో ఎవరికి తెలియదు. యేసు ప్రభు తప్ప ఎవరు ఆయన అబ్జర్వ్ చేయలేదు. జక్కయ్యని ఎవరు చూసినట్లుగా లేదు. మొదటిగా యేసు ప్రభు చెట్టు దగ్గరకు వచ్చి వెంటనే అన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా అని అన్నాడు. యేసయ్యకి ఎవరు చెప్పక్కర్లేదండి, ఎందుకంటే చెట్టు చాటున పాపం చేసి దాగుకొనిన ఆదాము అవ్వల్ని చూశాడు దేవుడు. ఆదామా ఎక్కడున్నావు అని అన్నాడు. చెట్టు చాటుని దాక్కున్న ఆదాము దగ్గరికి వచ్చాడు. చెట్టు కింద దిగులుతో కూర్చున్న ఏలియాను చూశాడు దేవుడు. బదరి వృక్షం కింద దిగులుగా కూర్చున్నాడు. యెజబెల్ నన్ను చంపేస్తుందేమో, నేను కనబడితే నన్ను చంపేస్తారు, ఎలా నేనని దిగులుతో ఏడుస్తూ ఉన్న ఏలియాని దేవుడు చూశాడు. ప్రేమైన వర్లరా, మరి చెట్టు క్రింద చదువుకుంటున్న నతానియేలు దేవుడు చూశాడు. మనకి చెప్పుకుంటూ పోతే చాలామంది చెట్ల కింద వాళ్ళ జీవితాలను కొనసాగిస్తున్న బిడ్డలు ఉన్నారు. ఈ రోజున చెట్టు పైన ఉన్న జక్కయ్యని చూశాడు. ఇప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు. అంతమందిలో జక్కయ్యని అబ్జర్వ్ చేశాడు. ఎందుకో తెలుసా? అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారు, కానీ వారు దేనికి వెంబడిస్తున్నారు మనం ఆలోచన చేస్తే, కొందరు యేసయ్య చేసే అద్భుతాలు చూద్దామనేమో, మరి కొంతమంది యేసయ్య చేసే పెట్టి భోజనం, ఆయన 5 రొట్టెలు 2 చేపలని కొన్ని 1000 మందికి పంచాడు కదా, మంచి భోజనం పెడతాడనే ఉద్దేశంతో కొందరు, రోగాలు పోగొట్టుకుందాము అనే కొందరు,
సమస్యలు పోగొట్టుకుందామని కొందరు, దయ్యాలను పోగొట్టుకుందామని కొందరు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుని రకరకాలుగా వెంబడించే జనుల మధ్య సమాధానము లేక సతమతమవుతూ యేసు ఎవరో చూడాలని వచ్చిన జక్కయ్యని యేసు ప్రభు గుర్తించి ఆయన హృదయములో ఉన్న తపన, తాపత్రయం, భక్తి, ప్రేమను యేసయ్య గుర్తించాడు. ఈ రోజున యేసు ప్రభు పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, నమ్మకం కలిగి ఉంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసయ్య నిన్ను చూస్తున్నాడు. నువ్వు దీనస్థితిలో ఉన్నావా, నిన్ను పైకి తీసుకుని రావడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. పేదరికంలో ఉన్నావా, నీ దరిద్రతను పోగొట్టడానికి యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే చాలు, ఆయనే సమస్తాన్ని చూసుకుంటాడు. నిన్ను చక్కగా ఆయన తన కౌగిల్లో ఎత్తుకొని నిన్ను నడిపిస్తాడు. అందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఏ చక్కయితో అన్నాడు, దిగిరాగానే ఆయన అన్నాడు ఒకే మాట, ప్రభువా నువ్వు నన్ను పేరుతో పిలిచావయ్యా, ఎన్నిక లేని నేనయ్యా, నా బ్రతుకులో సమాధానం లేక ఏం చేయాలో అర్థం కాక నేను టెన్షన్తో ఫీల్ అవుతూ ఉంటే, నా బ్రతుకు మీద విరక్తి కలిగి చనిపోదాం అనుకుంటే, నువ్వేంటయ్యా నన్ను పేరుతో పిలిచావు, నేను ఎవరో నీకు తెలియదు కదా, నా బ్రతుకేంటో నీకు తెలియదు, నేను ఎవరో నీకు తెలియదు, కానీ జస్ట్ ఇప్పుడే నీ ముఖం చూశాను, కానీ నా జాతకం, నా చరిత్ర చెప్పేశావు, నా పేరు చెప్పేశావు యేసయ్య, నీ కొందనాలు. అయితే ఇక మీదట నేను అన్యాయంగా బ్రతకనయ్యా, ఎవరి దగ్గర అయితే ఒక దేనారం తీసుకున్నానో 4 దేనారాలు అతనికి ఇచ్చేస్తానయ్యా, నా బ్రతుకు మార్చుకుంటా, పాపాన్ని కడిగేసుకుంటా అని ఒప్పుకున్నాడు. యేసయ్య చెప్పిన మాట ఏంటి తెలుసా? జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియా స్నేహితుడా, సహోదరి, మరి నీ ఇంటికి రక్షణ వచ్చిందా? నువ్వు రక్షించబడ్డావా? నీ రక్షణ కార్యాన్ని బట్టి నీ భార్య రక్షించబడిందా? నీ పిల్లలు రక్షించబడ్డారా? నీ సత్ప్రవర్తనను బట్టి నీ పిల్లల్లో మార్పు వచ్చిందా? ఇక్కడ జక్కయ్య ఒకే ఒక్క ఆలోచనతో తన ఫ్యామిలీ అంతటికీ రక్షణ దేవుడిచ్చాడు. ఈ రోజున నువ్వు కూడా ఇలాంటి ఆలోచన కలిగి యేసయ్య దగ్గరకు వస్తే నీకు సమాధానం ఇస్తాడు. అందుకనే ఇక్కడ రాయబడింది, వెదకుడి మీకు దొరుకును. జక్కయ్య యేసయ్యను వెదికాడు, యేసయ్య దొరికాడు. ఇప్పుడు సమాధానం లేకుండా వచ్చిన జక్కయ్య పరిపూర్ణమైన హృదయంతో సమాధానము, నెమ్మది కలిగి ఇంటికి వెళ్ళాడు. ఈ రోజున అదే సమాధానము, అదే నెమ్మది నీకు కావాలంటే యేసయ్య దగ్గరికి రా. ఆయన ఇప్పుడు కూడా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఆల్వేస్, యేసు ప్రభు అన్ని వేళలా ఒకే రకంగా ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడండి. ఆయన మార్పు లేనివాడు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు. ఆయన ఆ దినాల్లో ఉన్నాడు, ఈ రోజున మనతో ఉన్నాడు. ఎమ్మానుయేలు ఆయన పేరు. అంటే దాని అర్థం మీకు అందరికీ తెలుసు, దేవుడు మనకు తోడై ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు యేసయ్య. కనుక అట్టి యేసుక్రీస్తు ప్రభువుని మనము వెదకి వెంటాడాలని ప్రభు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైన వారలారా, యేసయ్యని కనుక నువ్వు చేర్చుకున్నట్లయితే ఆయన నీకు సమాధానం ఇస్తాడు అని మనం చెప్పాము. దాన్ని లిటరల్గా చూద్దాం వాక్యాన్ని. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో సమాధాన వాక్యమును మనకిచ్చాను. ఇప్పుడు యేసయ్య వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యమే యేసయ్య. మీరు నమ్మగలిగితే ఆది కాండములో ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉండెను అని యోహాను సువార్తలో రాశాడు. ఆది యందు ఏ దేవుడైతే ఉన్నాడో అదే దేవుడు ఈ రోజున మన మధ్య ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఆ వాక్యమే శరీరాన్ని ధరించింది. ఆ శరీరం ధరించినటువంటి వాక్యము మనకు దేవుని యొక్క లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో సమాధాన వాక్యమును నేను నీకు అనుగ్రహించాను. ఈ వాక్యాన్ని కనుక మనం తీసుకుంటే మనకు నెమ్మది, మనకు సమాధానము దొరుకుతుంది. ఈనాడు ప్రపంచంలో అతి గొప్ప మందిరాన్ని కట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే డాక్టర్ పాల్ యాంగిచో గారు. ఆయన దక్షిణ కొరియాలో ఆ ప్రభుత్వానికి సైతం సలహాలు ఇస్తూ, ప్రభుత్వాన్ని సైతం లీడ్ చేసే అంత గొప్పవాడైపోయాడు. ఆ దేశంలో బుద్ధిస్టులు ఉన్నారు ఎక్కువగా. ఆ దేశమంతా బుద్ధిస్టులని పూజిస్తూ ఉంటారు, బుద్ధుడిని. కానీ ఈయన్ని దేవుడు లేపుకున్నాడు. ఎలా లేపుకున్నాడు తెలుసా? ఆయనకు కూడా సమాధానం లేదు. ఆయన ఒక స్కూల్ టీచర్, మామూలు వ్యక్తి. స్కూల్లో ఒక భయంకరమైన క్షయవ్యాధి రావడం వలన తనకి సమాధానం లేక చచ్చిపోదాం అనుకున్నాడు. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏ డాక్టర్ కూడా నువ్వు బ్రతకవు, నీకు కలిగిన ఈ క్షయవ్యాధి ఒక భయంకరమైంది, దీనికి మందు లేదు నాయన, 2-3 నెలలు నువ్వు చచ్చిపోతావు అని చెప్పగానే ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక బిడ్డ, చిన్న బిడ్డ దేవుని లేఖనాన్ని, బైబిల్ని ఆయనకి తెచ్చిచ్చింది. ఆయన కోపం పడ్డాడు, ఇస్సిరి బైబిల్ కొట్టేశాడు, 2వసారి చించేశాడు, 3వసారి నీకు సిగ్గు లేదా, ఈ బైబిల్ ఏంటి, నా దేవుడు గౌతముడు ఉన్నాడు, ఆయనే ఏం చేయలేకపోయాడు, ఈయనేం చేస్తాడు అని కోపపడితే
ఆ చిన్న బిడ్డ వచ్చి క్రీస్తు ప్రేమను ప్రకటించింది. అయ్యా ఒక్కసారి చదువయ్యా, నువ్వు చనిపోయేలోగా ఒక్కసారి చదువయ్యా, యేసయ్యకి నువ్వంటే ఇష్టం, ఒకవేళ నిన్ను కనికరిస్తాడేమో, నిన్ను బ్రతికిస్తాడేమో, చదువయ్యా ప్లీజ్ అనగానే అప్పుడు ఆలోచించాడు, అసలు ఇంత ప్రేమ నా నా తల్లిదండ్రులు కానీ, నా బంధువులు కానీ, నా తోబుట్టువులు కానీ, నా స్నేహితులు కానీ ఎవరు నా మీద కనబరచలేదే, నేను బ్రతకాలి అనే ఆలోచన ఎవరికి లేదే, కానీ ఈ చిన్న బిడ్డకి ఎందుకు వచ్చింది, ఆయన యేసు చూద్దాం ఒకసారి చదివి అని వాక్యం చదవటం ప్రారంభించాడు. లాజరు దగ్గరకు వచ్చాడు. లాజరు చనిపోయి 4 దినాలు అయిన తర్వాత తిరిగి యేసయ్య లేపిన సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 నెలల్లో చనిపోవలసినటువంటి పాల్ యాంగిచో ఆ లాజరు సంఘటన చదివి మోకాళ్ళలోంచి ప్రార్థన చేశాడు. ప్రభువా, 4 రోజుల క్రితం చచ్చిన లాజరు, కుళ్ళిపోయిన లాజరు శవాన్ని బ్రతికించావా? నిజమేనా ఇది నన్ను నమ్మమంటావా? ఇది కనుక నిజమైతే నేను ఇంకా చావలేదు, బ్రతికే ఉన్నా, నన్ను బ్రతికించు, చావకుండా చేయి, నేను నీకు సాక్షిగా ఉంటాను అని చిన్న ప్రార్థన చేశాడు. 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 5 నెలలు అయిపోయింది, చచ్చిపోలేదు. క్షయవ్యాధి పోయింది, దగ్గులు పోయింది, అంత పోయింది, ఆయాసం పోయింది. ఇక వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. పాత రిపోర్టులు తీసుకుని వెళ్ళాడు, చూపించాడు. సార్, నా ఎక్స్రే ఇది, ఇప్పుడు వచ్చిన ఎక్స్రే చూడండి అని అంటే, మహా అద్భుతం, ఎక్స్రేలో మార్పు అయినా ఉండాలి, మనిషి అయినా మారి ఉండాలి అని అన్న డాక్టర్. నో లేదు సార్, ఇది నేను మనిషి మారలేదు, ఎక్స్రే మారలేదు, అయితే గొప్ప అద్భుతం అయితే జరిగిందయ్యా అనగానే, ఏం చేసావు అని అంటే, ఒక డాక్టర్ ఉన్నాడయ్యా, పరలోకంలో డాక్టర్ కూడా ఉన్నాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన నాకు ముందేమి ఇవ్వలా, నేను ఆయనతో బాధ చెప్పుకున్నాను అంతే. ఆ డాక్టర్ గారికి ఒక మాట అన్నయ్యా, నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను బ్రతికించు అన్నానయ్యా, ఆయన నన్ను బ్రతికించాడు అనగానే, నిజమే, నువ్వు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు అని చెప్పారు. సో అతనికి సమాధానం లేక చనిపోదాం అనుకున్నప్పుడు, ఆ వ్యాధి అతన్ని చంపాలి అనుకున్నప్పుడు యేసయ్య దగ్గరికి రాగానే ఆయన ఏం చేశాడు? సమాధానం ఇచ్చాడు. ఈనాడు ప్రపంచంలో గొప్ప దైవ సేవకుడిగా వాడుకుంటున్నాడు. నువ్వు కూడా ప్రపంచంలో వాడబడాలంటే, నువ్వు కూడా దేవునికి సాక్షిగా ఉండాలి అని అంటే, నీకు సమాధానం ఉన్నా లేకపోయినా యేసయ్యను నమ్ముకో. ఒకవేళ తాత్కాలికమైన సమాధానంతో నువ్వు ఉన్నావేమో, కానీ నీకు శాశ్వతమైన సమాధానం ఒకటి కావాలి. ఈ లోకమిచ్చే సమాధానం తాత్కాలికమైంది, అది కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత శాశ్వతమైన సమాధానం యేసయ్య దగ్గర ఉంది. కనుక నువ్వు యేసయ్య దగ్గరికి రావాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. కనుక మనం సమాధానం పొందుకోవాలంటే యేసయ్య దగ్గర రావాలి. ఎఫెసీ పత్రికలో ఒక మాట చెప్తాడు, 2వ అధ్యాయం 14-16 వచనంలో, నీవు దేవునితో సమాధానపడు. ఒకటి, మనం సమాధానంగా ఉండాలంటే యేసయ్య దగ్గరికి రావాలి, ఆయన వెతకాలి, ఆయన వెంటాడాలి. ఎలాగో మీకు చెప్పాను, జక్కయ్య వెతికాడు, దొరికాడు, ఆయనకి సమాధానం దొరికింది. ఆ తర్వాత మనము దేవునితో సమాధాన పడాలి. ఎలా అంటే, జక్కయ్య దేవునితో సమాధాన పడ్డాడు. జక్కయ్య దేవునితో ఒప్పందం చేసుకున్నాడు. ఏమని చేశాడు? కాంట్రాక్ట్ ఏం చేశాడు? దేవా, ఇక మీదట నేను అన్యాయంగా ఏం సంపాదించానో దానికి 4 రెట్లు ఇచ్చేస్తాను వాళ్ళకి అని చెప్పాడు. అది ఆయన తీసుకున్నటువంటి ఒప్పందం, ఆయన చేసుకున్న ఒప్పందం. ఈరోజు మనం కూడా అలాగే దేవునితో ఒప్పందం చేసుకుందాం. ఎవరినైనా అన్యాయంగా తీసుకున్నామా, తిరిగి ఇచ్చేద్దాం. ఎవరైనా అన్యాయంగా దెబ్బలాడామా, వెళ్ళి సారీ చెప్దాం. ఎవరితోనైనా తప్పుగా నడుచుకున్నామా, క్షమాపణ వేడుకుందాం. తప్పులేదు. ఈ దిద్దుబాటు మనలో రావాలండి. ప్రతి క్రైస్తవునికి దిద్దుబాటు అనేది అవసరం. జక్కయ్య ప్రభువుని కనుగొనగానే అతనిలో దిద్దుబాటు వచ్చింది. ఈ రోజున నీవు నేను దేవుని పిల్లలంగా చెప్పుకుంటున్న మనలో మరి దిద్దుబాటు వచ్చిందా? మనలో మార్పు వచ్చిందా? మార్పు లేని క్రైస్తవం వ్యర్థమండి. మార్పు లేని జీవితం వ్యర్థమే. నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ ముసుగులో జీవించిన, లోకంలో ఉన్న వ్యర్థాలన్నింటినీ కూడా నువ్వు అనుసరించిన, అదంతా వ్యర్థమే అవుతుంది. నువ్వు మారిన మనిషిగా ఉండాలి అంటే నీ బ్రతుకు మారాలి. నువ్వు క్రైస్తవుడిగా ఉండక ముందు లోకంలో ఉన్న సాంప్రదాయాలన్నీ అనుసరించావు. ఇప్పుడు నువ్వు క్రీస్తుని ఎరిగి ఉన్నావు కనుక సాంప్రదాయాలన్నీ కూడా విడిచిపెట్టాలి, ఆచారాలన్నీ కూడా విడిచిపెట్టాలి. నిజమైన స్వచ్ఛమైన క్రైస్తవుడిగా నువ్వు ఉంటే నీకు సమాధానము దొరుకుతుంది అని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 9వ వచనంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడింది. నువ్వు సమాధానంగా ఉన్నట్లయితే ఇతరులకు సమాధానం ఇస్తావు. నీకే సమాధానం లేకపోతే నువ్వు ఇతరులకు సమాధానం ఎలా ఇవ్వగలవు? కనుక నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే సమృద్ధికరమైన సమాధానం నీకు దొరుకుతుంది. నీ సమాధానాన్ని ఇతరులకు నువ్వు షేర్ చేసుకుంటావు. అందుకనే యేసయ్య చెప్పాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు యొక్క వెలుగులో మనం రక్షించబడితే ఈ వెలుగు ప్రకాశాన్ని లోకానికి మనం ఇస్తాం. ఒక దీపం ఉంది, దాన్ని వెలిగిస్తే ఆ రూమ్ అంతా కూడా వెలుగులో ఉంటుంది.
అలాగే మనం కూడా రక్షించబడితే మన గ్రామమంతా కూడా రక్షించబడాలి. ప్రేమైన వాళ్ళరా, అలా మనం రక్షించకపోతే మన బ్రతుకులు వ్యర్థమే. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక ఆయన వెలిగించబడ్డాడు. ఎవరైనా అనంటే అబ్రహాము వెలిగించబడ్డాడు దేవునితో. అయితే అబ్రహాము అన్నయ్య కుమారుడు లోతు కూడా వెలిగించబడ్డాడు. అతను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అబ్రహాము ఓ చోట ఉన్నాడు, లోతు వేరొక చోట ఉన్నాడు. వీళ్ళిద్దరికీ అంతకుముందు గొడవ అయింది. గొర్రెల కాపరుల దగ్గర గొడవ వచ్చేసింది. లోతు గొర్రెల కాపరులకి, అబ్రహాము గొర్రెల కాపరులకి గొడవ అయింది. ఎందుకనంటే మా గొర్రెలు మీ మందలో కలిశాయంటాడు ఈయన. లేదు మా యజమాని గొర్రెలు మీ మందలో కలిశాయంటాడు ఆయన. వీళ్ళిద్దరు అలా కొట్టుకుంటా ఉంటే అబ్రహాం వస్తాడు. ఏంటి నాయన గొడవ లోతు అని అంటే, లేదు చిన్నానా, వీళ్ళు గొర్రెలు మిక్స్ అయ్యని చెప్పి గొడవ పడుతున్నారు, నేనైతే ఏమనలేదు అని అంటే, సరే మనము కలిసి నివసించలేనంతగా దేవుడు మనల్ని దీవించాడు కాబట్టి నువ్వు తూర్పు తట్టుకు వెళ్ళు, నేను పడమటికి వెళ్తా. నువ్వు ఉత్తరానికి వెళితే నేను దక్షిణానికి వెళ్తా. ఏది కోరుకుంటావో నీ ఇష్టం, కోరుకో అనగానే అప్పుడు అబ్రహాము దగ్గర నుండి లోతు సపరేట్ అయి వెళ్తాడు. అప్పుడు సొదొమ గొమొర్రాని చూసుకుని అక్కడ నివాసం చేస్తాడు లోతు. పిల్లరా, అది భయంకరమైన పాపముతో కూడుకున్నది. దేవుని యొక్క ఉగ్రత పట్టణం మీదకి వచ్చింది. దాన్ని నాశనం చేయడానికి దేవుడు తీర్మానం చేసుకున్నాడు. అయితే ఆ పట్టణం నాశనం కాకుండా అక్కడ ఒకటి కాపాడుతుందండి. అదేంటో తెలుసా? లోతు ఫ్యామిలీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని కలిగి ఉంటే నువ్వు ఎక్కడైతే ఉంటావో ఆ ప్రాంతం సురక్షితంగా ఉంటుంది. నువ్వు ఏ స్థలంలో ఉంటావో అక్కడ ఆ ప్రాంతం క్షేమంగా ఉంటుంది. నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది, నిన్ను బట్టి నీ గ్రామమే దీవించబడుతుంది. కనుక ఇక్కడ లోతు ఆ పట్టణంలో ఉన్నంతకాలం దేవుడు దాన్ని ఏమీ చేయలేకపోయాడు. అందుకని దేవుడు అన్నాడు, లోతు నీవు ఈ గ్రామంలో ఉన్నావు కనుక దీన్ని ఏం చేయలేకపోతున్నానయ్యా, కాబట్టి నువ్వు బయటికి వెళితే నేను దీన్ని నాశనం చేస్తా. చూసారా పిల్లరా, లోతు వెలిగాడు దేవుని కృపలో. ఆ గ్రామానికి వెలుగుగా ఉన్నాడు. అయితే గ్రామం అంతా చీకటిని ప్రేమించింది. చీకటి అనగా భయంకరమైన పాపాన్ని ప్రేమించింది. ఆ పాపం చేస్తూ ఉండగా ఇంకా దేవుని ఉగ్రత పట్టణం మీదకి వచ్చింది. విశేషం ఏంటంటే, మనం దేవుని పిల్లలమై దేవుని సమాధానం పొందుకొని దేవుని యొక్క వెలుగులో నడుచుకుంటూ ఉంటే నువ్వు ఎక్కడైతే ఉంటావో ఆ ప్రాంతానికి భూకంపం రాదు, ఆ ప్రాంతానికి వరద రాదు, ఆ ప్రాంతానికి దేవుని ఉగ్రత కూడా రాదు. నువ్వు క్షేమంగా రక్షించబడతావు, దీవించబడతావు. ఆ వాక్యాన్ని బట్టి మత్తయి సువార్తలో చెప్పాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు దేవుని కుమారుడిగా పిలువబడాలంటే, దేవుని కుమార్తెగా పిలువబడాలంటే నీవు సమాధానంగా ఉండాలి. నువ్వు సమాధానం ఇతరులకు అందించాలి. అబ్రహాము వలె నువ్వు సమాధానాన్ని కలిగి ఉండాలి. సమాధానం లేకపోతే మనం దేవుని పిల్లలంగా ముద్రించబడము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రాత్రి సమయంలో దేవునితో మనము సమాధానపడాలి. మొదట నువ్వు సమాధానం పొందు. నీలో ఒక తీర్మానం చేసుకో. నా ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు కనుక నేను ఇతరులకు సమాధానాన్ని పంచాలి. ఆ సమాధానం పంచాలంటే దేవునితో మనం కాంటాక్ట్ చేసుకోవాలి, నిబంధన చేసుకోవాలి. ఏదైనా తోటలో దేవునితో సహవాసం విడిపోయింది. విడిపోయినటువంటి ఈ సమాధానాన్ని మరలా మనం కలుగు చేసుకోవాలి. ఆయన అంటున్నాడు ఎఫెసీ పత్రిక 2:14, ఇదిగో నీవు దేవునితో సమాధానపడు. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో పాపం చేసిన కారణాన దేవునికి కోపం వచ్చి ఆ స్నేహము నుండి వారిని వెళ్ళగొట్టేశాడు. ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టేశాడు. ఎందుకంటే వారికి మధ్య సమాధానం లేదు. దేవునికి కోపాన్ని పుట్టించారు ఆదాము అవ్వలు. పాపం చేసిన కారణాన తోటల నుంచి గెంటేశారు. ఆదాము అవ్వకి సమాధానం ఉందా? లేదు. ఇంకే సమాధానం ఎలా ఉంటుంది? దేవుని స్నేహము నుండి, దేవుని సహవాసం నుండి, దేవుని మందిరముల నుండి, దేవుని ఏదైనా తోటల నుండి బయటికి గెంటివేయబడితే అంతా శాపగ్రస్తమే. అది శాపము, శాపం వలన మరణము, మరణము వలన వ్యాధులు, మరణం వలన తెగుళ్ళు, మరణం వలన భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే కేవలము సమాధానమును పోగొట్టుకొనిన కారణాన. దేవుని యొద్ద నువ్వు సమాధానం పోగొట్టుకుంటే మరలా తిరిగి దేవునితో బంధాన్ని కలుపుకో. మరలా తిరిగి దేవునితో సమాధానాన్ని ఐక్యపరచుకో. దేవునితో నిబంధన చేసుకో. ప్రభువా, నేను తిరిగి వచ్చానయ్యా. తప్పిపోయిన కుమారుడు ప్రభు దగ్గరికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో చేసుకున్న ఒప్పందం తండ్రితో, నాన్న నేను ఇక మీదట నీకు కుమారునిగా పిలుచుకోవడానికి యోగ్యుడిని కాదు, నన్ను నీ పనివారిలో ఒకటిగా చేసుకో అని అనగానే ఎంత తగ్గింపు. ఆ తగ్గింపు మనకు ఉంటుందా? మనం కూడా అలా
తగ్గింపు కలిగి ఉన్నట్లయితే మనలో ఉన్న ఆ పాప మాలిన్యం అంతటిని కూడా తీసివేసి దేవుని యొక్క కుమారుడిగా ముద్రించి, లేదు నాయనా నువ్వు నా కుమారుడివి, పోగొట్టుకున్న ఆస్తి ఏమైనా ఉందో దాని గురించి నువ్వు బాధపడొద్దు, నీకు రెట్టింపు ఆశీర్వాదం నేను ఇస్తా, నువ్వు తిరిగి వచ్చావు చాలు, నీ తప్పులు నేను మన్నిస్తా, ఇక మీద నువ్వు నాకు దాసుడు కాదు, నాకు కుమారుడిగా ఉండబోతున్నావు అని చెప్పగానే ఎంతో సంతోషించాడు కుమారుడు. ఈ రోజున మనం కూడా పాపము చేత గెంటివేయబడినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ప్రేమతో నిన్ను నన్ను చేర్చుకొని ఏ సమాధానం నువ్వు పోగొట్టుకున్నావో అట్టి సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మరి ఈ ఉదయకాలం మందు దేవుని సన్నిధిలో అట్టి సమాధానాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే నాతో కలిసి నువ్వు ప్రార్థనలో ఏకీభవించు. నీకు ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. నీ పిల్లల విషయంలో సమాధానం లేదా? నీ భార్య విషయంలో సమాధానం లేదా? నీ భర్త విషయంలో సమాధానం లేదా? నీ ఉద్యోగంలో సమాధానం లేదా? ఏ విషయంలో నీకు సమాధానం లేదో రా, ఇప్పుడే నాతో ప్రార్థించు, ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఈనాడు మనం లోకాన్ని చూసినట్లయితే కుటుంబంలో సమాధానం లేదు. నేను ఈ మధ్య 1 నెల క్రితం కూరగాయల కొట్టుకు వెళ్ళాను. ఆ సహోదరి ఒక 1/2 కేజీ బెండకాయలు ఇవ్వమ్మా అని అంటే ఆవిడ కాటా పెట్టి బెండకాయలు వేస్తూ ఉంది. 1/2 కేజీ కంటే ఎక్కువ వేస్తుంది ఏంటి అనుకున్నా, కేజీ వేసింది. అయినా ఏంటి ఇన్ని వేస్తుంది? 1/2 కేజీ అడిగితే కేజీ నరేసేసింది. మీకు అర్థం కాలేదు కదా? ఆవిడ కేజీ వేసింది, కేజీ నర వేసింది, 2 కేజీలు వేసింది. కానీ ఈ ప్రక్కనున్న ఆ కాటాలో ఉన్న రాయి పైకి లేవడం లేదు. ఎన్ని వేసినా అది అలాగే ఉండిపోతుంది. కారణం ఏమంటారు? ఆలోచన చేశారా? ఇప్పుడు ఆమె మైండ్ ఎక్కడుందో ఆలోచన చేయండి. ఆమె మైండ్ అక్కడే ఉంటే నేను కాటాలో ఏ రాయి వేశాను, నేను ఇక్కడ ఎన్ని బెండకాయలు వేస్తున్నాను అనేది ఆమెకి అవగాహన కలిగి ఉంటుంది. అంటే ఆమె మనసు అక్కడ లేదు, కేవలం బాడీ మాత్రమే అక్కడ పనిచేస్తుంది. వేస్తుంది. అమ్మా ఏంటి నేను అడిగింది 1/2 కేజీ, నువ్వేమే వేస్తున్నావు అని అంటే అప్పుడు ఆమె బయటకు వచ్చి తేరుకొని, అయ్యో నేను రాయి మార్చలేదయ్యా, ఇటువైపున 2 కేజీలు రాయి ఉందని చెప్పి ఆ రాయి తీసి 1/2 కేజీ రాయి వేసి అప్పుడు కాయలు వేయడం ప్రారంభించింది. నేనన్నా, అమ్మా ఏంటి నీకు సమాధానం లేదు కదా అన్నాను. నేను గ్రహించాను, నాకు తెలుసు కదా ఇలాంటివన్నీ నేను గ్రహించి ఆ సహోదరుని అన్నానమ్మా, నీకు సమాధానం లేదు కదా, నీకు నెమ్మది లేదు కదా, నువ్వు మనిషివి మాత్రమే ఇక్కడ ఉన్నావు, నీ మనసంతా ఎక్కడ ఉంది కదా అని అడగగానే, అయ్యా నిజమేనయ్యా, నా మనసును గ్రహించగలిగావు, ఎందుకమ్మా ఏ విషయంలో నువ్వు టెన్షన్ ఫీల్ అవుతున్నావు అని అడగగానే, అయ్యా నా కొడుకు నా మాట వింటలేదయ్యా, నా బిడ్డను చదువుకోమని చెప్తున్నానయ్యా, వాడు చెడ్డ స్నేహాలు చేస్తున్నాడయ్యా, డబ్బులు అడిగినంత ఇస్తున్నానయ్యా, వాడు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడయ్యా, అసలు ఆ బిడ్డను గురించేనయ్యా, నేనేం చేసినా ఎక్కడికి వెళ్ళినా నాకు సమాధానం ఉండట్లేదయ్యా. ఆ తల్లి కన్నీరు కార్చిందండి. చూసారా ప్రియులరా, కూరగాయలు అమ్ముకుంటున్న సహోదరి ప్రశాంతంగా ఉండవలసిన ఆవిడ మనసు ఏమైపోయింది తెలుసా? గలిబిలైపోయింది. ఎందుకని? సమాధానము లేక. బిడ్డల గురించి సమాధానం, కొంతమంది భార్యలకి సరైన భర్త దొరకకపోతే సమాధానం, తాగొస్తున్నటువంటి భర్తను చూసి, అయ్యా ఈ తాగుబోతు భర్తతో కాపురం చేయలేకపోతున్నానయ్యా, నేను చచ్చిపోదాం అనుకుంటున్నానయ్యా అని ఎంతోమంది చెప్పి ఏడ్చిన సహోదరులు ఉన్నారు. మరి కొంతమంది భార్యలండి తిరుగుబాటు చేసే భార్యలు, మంచి భర్తలు దొరికితే వారిని ఏడిపించే భార్యలు. ఈ రీతిగా మనం చెప్పుకుంటూ పోతే కుటుంబంలో సమాధానం ఉండదు, వ్యక్తిగతంగా సమాధానం ఉండదు. సో టోటల్గా సమాజమే కదా, దేశమే సమాధానం లేక భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. యేసుక్రీస్తుని కనుక నువ్వు సేకరిస్తే, ఆయన్ని స్వీకరిస్తే, ఆయన్ని అంగీకరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నీకు యేసయ్య సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్న నీవు నాతో కలిసి ప్రార్థన చేస్తావా? నేను నీతో కలిసి ప్రార్థన చేస్తాను. ఇప్పుడే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితుడా, సహోదరి, ఈ మాటలు కనుక మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే, మీరు అంగీకరించి నాతో కలిసి వెంబడించి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు మీకు సమాధానం ఇస్తాడని నేను నమ్ముతూ ఈ వాక్యాన్ని మీ అందరికీ ఆశీర్వాదకరంగా చేయాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరికీ ఆశీర్వాదకరంగా దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. సోదరులారా, నాతో కలిసి ఒక నిమిషం ప్రార్థన చేయండి. యేసయ్య మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమగల తండ్రి, దయగల నాయన, నీవు నమ్మదగిన వాడవు, నీ వాక్యము నమ్మదగింది. నువ్వు వాగ్దానం చేశావు, వాగ్దానం తప్పిపోవడానికి నువ్వు నరుడు కాదయ్యా. నువ్వు సర్వసృష్టి సర్వశక్తి కలిగినటువంటి మహా గొప్ప దేవుడు. ఈ రోజున సమాధానం లేక ఈ మాటలు ఎంతమంది బిడ్డలు వింటున్నారో, బిడ్డల మాట వెనుక, భర్త మాట వెనుక, భార్య మాట వెనుక, సొసైటీలో ఉద్యోగంలో సరైన సమాధానం లేక ఎంతమంది ప్రభువా సమాధానం లేక దుఃఖ సాగరంలో ఉన్నారో వారిని ఇప్పుడే ఈ క్షణమే వారికి సమాధానం ఇవ్వండి.
సమాధానకర్త నీకు వందనాలు. షాలేం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలు ఎవరైతే హృదయపూర్వకంగా నిన్ను ప్రార్థిస్తున్నారో వారందరికీ సమాధానము, శాంతి, నెమ్మది కలుగు చేసావని నమ్ముతూ యేసు క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. త్రియక దేవుని దీవెనలు మీకు తోడైండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు చిత్తమైతే తర్వాత కలుసుకుందాం. షాలోం.